హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే నార్త్ ఇండియా ట్రిప్ వేసామండి. అవి ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేం ప్లేసెస్ చూసాము, డే 1 నుంచి మొత్తం 6 days అండి. అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసేసుకున్నాము. నార్త్ ఇండియా కదా, ఏం దొరుకుతాయో మన ఫుడ్ అంతా అని స్నాక్స్ అయితే కొన్ని ప్యాక్ చేసుకున్నామండి. వాటితో పాటు 1 day మొత్తం ట్రైన్లో కాబట్టి బయట ఏం కొనకుండా మ్యాక్సిమం కనీసం 1 day అయినా ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేయాలని పులిహార, చపాతీలు చేశానండి. ఎర్లీ మార్నింగ్ బుధవారం బయలుదేరాము. బుధవారం 5 o'clock కల్లా రెడీ అయిపోయాము అందరం. మేమైతే స్టార్ట్ అయిపోయామండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అవన్నీ వీడియోస్ అన్ని ఒకసారి చెక్ చేయండి. మీకు యూస్ఫుల్ అయితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమేం ప్లేసెస్ అన్నది కూడా చెప్తాను. ఫస్ట్ డే మా మీల్కి మా హస్బెండ్ అయితే కిందకి దిగుతున్నారు. ఇంకా మిగతా లగేజ్ తీసుకొని నేను మా శాస్త్ర అయితే కిందకైతే లాక్ వేసేసుకొని కిందకైతే స్టార్ట్ అయిపోతున్నామండి. ఇదిగోండి, మొత్తం ప్యాక్ చేసేసుకున్నాము. ఎక్కడికెక్కడికైనా చెప్తాను. మేము ఫస్ట్ డే బుధవారం రోజు 6 o'clockకి తెలంగాణ ఎక్స్ప్రెస్ ఉందండి ఢిల్లీ వరకు. ఎందుకంటే డైరెక్ట్ సిమ్లా అయితే లేదు. ఫ్లైట్ కూడా చూసాం కానీ అది కూడా దొరకలేదు. ఇంకా ట్రైన్కి అయితే బుక్ చేసేసుకున్నాం. క్యాబ్ వస్తే క్యాబ్లో అన్నీ సర్దేసుకున్నాం, మొత్తం లగేజ్ అంతా. ట్రైన్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఢిల్లీ టు సిమ్లా. ఫస్ట్ డే తెలంగాణ కాబట్టి మేము టిఫిన్ చేసేసాము. తెలంగాణ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ టు ఢిల్లీ. అక్కడ దిగిన తర్వాత టూర్ ప్యాకేజ్ అయితే బుక్ చేసుకున్నామండి, వాళ్ళు వచ్చి పికప్ చేసుకునేటట్టు. ఇదిగోండి, వీళ్ళకైతే పైన బెర్త్ దొరికింది, పైన పడుకున్నారు. మా మిల్కి ఇంకెక్కడ చూసినా అల్లరే కదా, ఇంకా స్టార్ట్ చేసేసింది. అప్పటికి ఇంకో డ్రెస్ కూడా మార్చింది. మేమైతే నెక్స్ట్ డే ఢిల్లీ 7:30 కల్లా వచ్చేసింది. ఇదిగోండి, ఈ క్యాబ్ డ్రైవర్ని అయితే పంపించారు వాళ్ళు. ఇప్పుడు మనం ఢిల్లీ టు సిమ్లా, ఇక్కడ నుంచి 8 hours పైన. ఇంకా ఎర్లీ మార్నింగ్ కాబట్టి ట్రైన్లోనే బ్రష్ చేసేసుకున్నామండి. కాఫీ, టీ ఎక్కడైనా ఆగి బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాం. మళ్ళీ ఎక్కడెక్కడ ఏం ప్లేసెస్ ఉన్నాయో చూడాలి. మాకు కూడా అంతగా ఐడియా లేదు. ఈ పక్కనంతా ఇలా పెట్టారు. ఇది కొంచెం బాగుందని వీడియో తీశాను నేనైతే. రెడ్ ఫోర్ట్ కూడా కనిపిస్తుంది అన్నాడు ఆ అబ్బాయి అయితే, డ్రైవరు. బ్యాక్ సైడ్ నుంచి అయితే ఒకసారి లుక్ వేసేయండి ఎలా ఉందో. ఇదిగోండి, బ్యాక్ సైడ్ ఇలా ఉంది. ఇంకా ఫ్రంట్ సైడ్ అంటే కొంచెం బాగా దూరం వెళ్ళాలి. ఇంకా మనకైతే టైం లేదు. మనం ట్రిప్ అయితే ఢిల్లీ లేదండి, సిమ్లా, అవన్నీ ప్లేసెస్. అదే కాకుండా కులు మనాలి అలాంటి ప్లేసెస్. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంటే ఇక్కడ ఒకటి మేమైతే దిగామండి. కాఫీ అయితే తాగేసాము. మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇది కూడా ఒక రెస్టారెంట్ అంట. ఏరోప్లేన్ లాగా ఉంది కదా, అది కూడా ఒక క్లిప్పింగ్ అయితే యాడ్ చేశానండి. కొంచెం ఇక్కడంతా వేరేగా ఉన్నాయి, వెరైటీగా ఉన్నాయి చెప్పాలంటే. రాజులు అలాంటివి ఉంటాయి కదా, అలా ఉన్నాయి కట్టడాలు అవన్నీ. మా శాస్త్రకి అయితే నిద్ర వచ్చేస్తుంది. ఇక పడుకున్నారు కానీ ట్రైన్లో పడుకోవడం వేరు, మన ఇంట్లో పడుకోవడం వేరు కదా. అసలు ఎంత విసుకొచ్చిందంటే, చాలా దూరం. ఎంత అంటే ముందు 1 day నుంచి స్టార్ట్ అయ్యాం కాబట్టి ఏంటబ్బా ఇంకా రావట్లేదు అనిపించేసింది. దానికి తోడు ఘాట్ రోడ్ అండి, చాలా విపరీతమైన కర్వ్స్ ఉన్నాయి ఇక్కడైతే. ఇంకొక చోట ఆగాము కొంచెం సేపు. ఇంకా మేము స్టార్ట్ అయ్యి ముందు రోజు స్టార్ట్ అయ్యాం కదా, అందుకని అక్కడక్కడ ఆగుతూ వచ్చాము. ఇక్కడ ఏదో లెమన్ టీ అట, అది ఎలా ఉందో ఒకసారి ట్రై చేద్దామని ఇక్కడ వీడియోస్ అవి తీసుకున్నాము. లెమన్ టీ తాగేసి మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాం. ఒక 15 minutes ఉన్నామండి. ఎండ అయితే బాగానే ఉంది, మనంత ఎండ కాకపోయినా.
ఇక్కడ జ్యూసెస్ అవన్నీ ఉన్నాయి. రెస్టారెంట్ అంతా ఇలా ఉందండి. ఇక్కడైతే కూర్చున్నాం మేము. లెమన్ టీ అంట. టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. కొంచెం డిఫరెంట్గా ఉంది టేస్ట్. నాకు ఇచ్చారు. అబ్బా చాలా కూల్గా ఉంది చెప్పాలంటే. ఐస్ గడ్డలు మొత్తం వేసారు లోపల. అసలే నాకు గొంతు నొప్పి ఎక్కువ సార్లు. వాయిస్ కూడా కొంచెం చేంజ్ అవుతుంటుంది. కొంచెం టేస్ట్ చూడు అంటే ఇంకా బలవంతంగా కొంచెం తాగాను. మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయామండి. అందుకే ఎక్కువ ఏం పెట్టలేదు. ఇదిగోండి శివుడు మధ్యలో. గుళ్ళు కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. ఇంకా అయ్యేసరికి ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం లంచ్ టైం అయితే అయిపోయింది. ఇక్కడ హల్దీరామ్స్ అట. ఈ రెస్టారెంట్ ఏదో ప్యూర్ వెజ్ అంటే ఇక్కడైతే ఆఫ్ చేశాడు. ఇంకా ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పేస్తాను. లోపలికి వెళ్దాం పదండి. రెస్టారెంట్ అయితే ఇలా ఉంది. బాగుంది లుక్ అయితే. ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసుకుందాం. ఇక్కడ అన్ని చపాతీస్ అవే ఎక్కువ ఉంటాయండి. రైస్ అయితే చాలా తక్కువ ఉంటుంది. ఇదిగోండి ఎండ అయితే బాగానే ఉంది. కొంచెం బెటరే. చాలా వెదర్స్ అయితే చూసాము. ఇవన్నీ ఉన్నాయండి. మనం సెల్ఫ్ సర్వీసే. అమౌంట్ కట్టేస్తే అక్కడ చెప్తారు. అన్ని ప్లేట్లో పెట్టిచ్చేస్తారు. ఒకటి థాలీ అని చెప్పారు. థాలీ అంటే మేము రైస్ కూడా వస్తుందేమో అని ఇలా ఆర్డర్ చేసాము. ఒక కర్రీ, ఒక దాల్ మఖని, మిక్స్డ్ వెజ్ కర్రీ, పన్నీర్ అన్ని వేశాడు. టేస్ట్ అయితే బాగుంది. ఇంకా రైస్ లేకపోతే తిన్నట్టు ఉండదు కదా. ఇంకా రైస్ కూడా ఒకటైతే ఆర్డర్ చేసేసారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. దాల్ మఖని కూడా కొంచెం లైట్గా ఉప్పులు కారాలు చాలా తక్కువ తింటారండి మనం తినే వాటికన్నా. ఫ్రైడ్ రైస్ అట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆయిలీగా అనిపించింది కానీ చాలా ఫ్రెష్గా చాలా బాగుంది ఫుడ్ అయితే. కర్రీ ఉంది కదా, కర్రీ నంచుకొని మొత్తానికి లంచ్ అయితే ఫినిష్ చేసేసాము అందరం కలిసి. అది చెప్పాలంటే అంత జర్నీకి కళ్ళు తిరిగినట్టు అయిపోయింది. ఏం తిన్నా సరిపోలేదు. రైస్ తినాల్సిందే కొంచెమైనా. ఇదిగోండి మేమైతే ఇంకా ఈవినింగ్ 7 అలా అయిపోయింది. వెరైటీగా ఉన్నాయండి రెస్టారెంట్లో అవన్నీ. ఒకటి డౌన్, ఒకటి అప్పు, అన్నీ మొత్తం. మధ్యలో అంతా ఘాట్ రోడ్డు. అదంతా వీడియో సరిగా తీయడానికి కుదరలేదు. మొత్తం కర్వ్స్. మ్యాక్సిమం వెళ్ళేటప్పుడు అయితే నేను ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి వేరే చోటుకి వెళ్ళేటప్పుడు నేను మళ్ళీ మీకు తీసి చూపిస్తాను. ఇదిగోండి ఇంకా మొత్తం ఏం తీయలేదు. ఇదైతే ఈ రూమ్ ఇలా ఉంది. ఇంకా అప్పటికే వచ్చి పడుకుని పోయారు స్నానం చేసేసి కాసేపు. ఇంకా మళ్ళీ కింద రెస్టారెంట్కి అయితే వెళ్ళాము డిన్నర్ చేయడానికి. ఇంకా లాక్ చేసేసుకొని ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఫుడ్స్ చూద్దాము. ఇక్కడ కూడా రొట్టెలు, సేమ్ రైస్ అండి, నార్మల్ రైస్ కాదు. రేపు నెక్స్ట్ డే అయితే ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాము. డే 1 అండి ఇది. ఢిల్లీ టు సిమ్లా. మళ్ళీ సిమ్లాలో ఏం ప్లేసెస్ చూసాము అలాంటి విషయాలన్నీ ఇంకో వీడియోలో తీసుకుందాం. బాయ్ అండి. ఇంకో మంచి వీడియోలో కలుసుకుందాం.